ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. కాలగమనంలో రోజులు, వారాలు, మాసాలు, సంవత్సరాలు గడిచిపోతుంటాయి. ఒక్క క్షణం కూడా ఆగదు. అలాంటి గమనంలో ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది. అయితే ఈ ఫిబ్రవరి 2026 అనేది మన జీవితాల ముందు ఎలాంటి ప్రశ్నలు వేయబోతుంది, ఎలాంటి ఆశలు నెరవేరబోతున్నాయి, మన రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఈరోజు తెలుసుకుందాం. ఏ రాశి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, పెళ్లి, కుటుంబం, జీవితం ఎలా ఉండబోతోందో వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన్ని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాలని తెలియజేయండి. అందులో భాగంగా సింహరాశి వారికి ఈ నెలలో ఎలా ఉండబోతుంది? సింహరాశి అనగానే మనకు మిగిలినటువంటి రాశులన్నిటికంటే బలమైనది అనే భావన కలుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ కేతు ఉన్నాడు. ఈ కేతు ఉండడం వలన ఏమవుతుందంటే తన ఆత్మవిశ్వాసము బదులుగా ఎందుకులే అనేటువంటి ఒక వైరాగ్య భావన కలుగుతుంటుంది. ఈ వైరాగ్యంలో ఉన్న విశేషం ఏమంటే, సామాన్యంగా వైరాగ్యం అనేటువంటిది ఆధ్యాత్మిక చింతన ఉన్నప్పుడు వైరాగ్యం అని పిలువబడుతుంది. లౌకిక మార్గంలో మాత్రమే ఆలోచన చేసినప్పుడు డిప్రెషన్ అవుతుంది, అంటే మానసికమైన కుంగుబాటు. ఎలా ఉంటుందంటే, ఏకాంతం అనే పదం ఉంటుంది, ఒంటరితనం అనే పదం ఉంటుంది. ఏకాంతం అంటే ఎవరూ లేకపోయినా ఆనందంగా భగవంతుడిని స్మరిస్తూ ఉండగలగడం. ఒంటరితనం అంటే ఎవరూ లేరని బాధతో కూడి ఉండడం. అందరూ చుట్టూ ఉన్నా కూడా ఈ బాధ ఉంటుంది, ఎవరు నన్ను పలకరించట్లేదు లాగా. ఇంతకీ కారణం ఏంటి అంటే ఆధ్యాత్మిక చింతన లేని వైరాగ్యం. అది కావాలి ఇది కావాలనే భావన ఏదైతే ఉందో దానివలన అందరితో కలుస్తాడు మనిషి. కాబట్టి ఇప్పుడు కేతు అనేటువంటి వాడు సింహంలో ఉన్నందువలన చాలా జాగ్రత్తగానే ఉండాలి. అయితే విశేషం ఏంటంటే లాభస్థానంలో గురుడు ఉన్నాడు. ఇది గురువు యొక్క ప్రభావాన్ని మనం ఎక్కువగా గుర్తించవచ్చు. అంటే గురువు యొక్క సహాయం తీసుకున్నట్లయితే వ్యక్తి తొందరగా మానసిక చింత నుంచి బయటపడతాడు. అందుకనే ఆత్మబుద్ధి సుఖం చేయు గురుబుద్ధిని విశేషత. అంటే తనకొచ్చిన ఆలోచన కంటే గురువు గారు చెప్పే ఆలోచన ఎక్కువ ప్రయోజనకారి అవుతుంది అన్నారు. అందుకని మనం మనకంటే ఆ జ్ఞానంలో, అంటే మనం ఏ విషయం కావాలనుకుంటున్నామో ఆ జ్ఞానంలో ఉన్నతుడైనటువంటి వ్యక్తిని సలహా తీసుకుని మనం కార్యాచరణకు పూనుకున్నట్లయితే ఇబ్బందిని మనం అధిగమించగలుగుతాం. ఇక షష్ఠ స్థానంలో గ్రహాల యొక్క కూటమి ఏర్పడుతుంది. ఈ కూటమి వలన మనకు ఏమవుతుంది అంటే మాసారంభంలో కొంతవరకు కూడా శత్రువుల వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. కలిగినా కూడా మన యొక్క నైపుణ్యాన్ని పెంచుకోవడానికి అది ఉపకరిస్తుంది. మనం పట్టుదలతో కృషి చేయడానికి అది ఉపకరిస్తుంది. ఆ తర్వాత నెలాఖరు దగ్గరికి వచ్చేటప్పటికి సప్తమ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. అలా 5 గ్రహాలు ఒకే చోట ఉండడం వలన సామాజిక అనుబంధాల విషయంలో కొంత ఇబ్బందిని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. అందుకని ఏం చేయాలంటే ముందు నుంచి జాగ్రత్త పడాలి. అంటే సమాజంలో ఉండేటువంటి మనకు మిత్రులు గుర్తొస్తారు, శత్రువులు గుర్తొస్తారు. మిత్రులు గుర్తొచ్చినప్పుడు ఆనందం కలుగుతుంది, శత్రువులు గుర్తొచ్చినప్పుడు బాగా కలుగుతుంది. కానీ ఇద్దరినీ కూడా అమ్మవారిలో ప్రవేశపెట్టేసి జనని కనక వృష్టిని దక్షిణాన్ని తీర్పయామి అనేటువంటి మంత్రంతో కనకాభిషేకం చేస్తున్నట్లయితే ఇద్దరి నుంచి కూడా మనకి మేలే జరుగుతుంది. శత్రువు నుంచి మేలు ఎలా కలుగుతుంది అంటే మనల్ని కొంత ప్రోత్సహిస్తాడు. మనల్ని నిందించడమో లేకపోతే తక్కువ చేసి మాట్లాడడమో చేయడం ద్వారా మన యొక్క ఉత్తేజాన్ని పెంచుతాడనమాట. అప్పుడు మన కృషిశీలత పెరుగుతుంది. కృషిశీలత పెరగడం ద్వారా మనం సమస్యను అధిగమించడంతో పాటుగా మనం అభివృద్ధిని కూడా సాధించగలుగుతాం. ఇంకా విశేషించి అష్టమ స్థానంలో ఉండేటువంటి శని వలన అనారోగ్య విషయాల్లో కొంతవరకు ప్రభావం ఉంటుంది. అవి దాన్ని ముందుగానే అధిగమించడం కోసం ప్రతి శనివారము ఒక 1 కేజీ నల్లనూలుతో శివుడికి పూజ చేసి ఆవులకు పెడుతూ ఉండడం, వం క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండడం చాలా అవసరం. అనారోగ్యం అనేటువంటిది మన కృషిశీలతను భంగపరుస్తుంటుంది, విఘ్నాలను కూడా కలగజేస్తుంటుంది. ఆ విఘ్నాలను అధిగమించడం కోసం తెల్లవారుజామున మన గణపతి సహస్రం వినడం అనేటువంటిది ఎక్కువ ప్రయోజనకారిగా ఉంటుంది. అతనికి కరతలామలకముగా ఉంటాయి అన్నారు. ఏమిటి? భౌతిక
ఆధ్యాత్మిక సంపదలు రెండూ కూడా. అందుకని ఆ గణపతి సహస్రం అనేటువంటిది చాలా అవసరం. లగ్నంలో ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావాన్ని అధిగమించడానికి కూడా గణపతి పూజించదగిన వాడే. కాబట్టి 21 దూర్వాయుగ్మములతో ప్రతిరోజు గణపతిని పూజ చేసుకోవడం అనేటువంటిది కూడా మేలు చేస్తుంది. అలాగే శత్రువుల నుంచి వచ్చేటువంటి సమస్యలను అధిగమించడానికి కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి మంత్రాలను జపించుకున్నట్లయితే విజయాలు లభిస్తాయి, పుణ్యం సమకూరుతుంది. ఏ వ్యక్తికైనా సరే పుణ్యం ద్వారా మాత్రమే సమస్యలను అధిగమించగలుగుతారు. మనకు ధనము అనేటువంటిది ఆరోగ్య సమస్యలని కానీ శత్రుత్వ సమస్యలను కానీ నివారించడంలో సఫలం కాలేదు. కానీ పుణ్యం మాత్రం రెండిటా కూడా సహకరించేదిగా ఉంటుంది. వ్యక్తి సామాన్యంగా ఒక పనిని చేయాలి అంటే, భౌతికముగా సంపదను వృద్ధి చేసుకోవాలి అంటే 1% పుణ్యం చాలు. ఆరోగ్య సమస్యలను అధిగమించాలి అంటే 9% పుణ్యం కావాలి. భౌతికంగా ఇతరుల నుంచి వచ్చే సహకారాన్ని పూర్తిగా పొందాలి అంటే దానికి 90% పుణ్యం కావాలి. కానీ తెలివి తక్కువగా ఏం చేస్తున్నాడు, ఆ 90% పుణ్యాన్ని ఈ 9% పుణ్యాన్ని కూడా ఈ 1%లోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. తద్వారా సమస్యల్ని ఎక్కువ పెంచుకుంటున్నాడు. ఆరోగ్య సమస్యల్ని పెంచుకుంటున్నాడు, అలాగనే సామాజిక సమస్యల్ని కూడా పెంచుకుంటున్నాడు. అందుకని ఆ రెండింటినీ కూడా మనం జయించాలంటే వాటి యందు కూడా మనం కేంద్రీకరించాలి, పుణ్యాన్ని పెంచుకోవాలి. ఎప్పుడు కూడా మనకి ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి అంటే ఇతరులకు ఆరోగ్యాన్ని కలిగించాలి. ఇతరులకి ముఖ్యంగా సింహరాశి వాళ్ళు అనారోగ్యవంతులుగా ఉండేటువంటి వారికి మనం మందులు ఇవ్వాలి. ఆయుర్వేదంలో కూడా చెప్పారు. ఏమని చెప్పారంటే మనకి ఏదైనా ఒక అనారోగ్యం దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతున్నట్లయితే అదే అనారోగ్యం కలిగి మందులు కొనుక్కోలేని వాళ్ళకి మందులు ఇచ్చినట్లయితే తొందరగా అనారోగ్యం తగ్గుతుంది అని చెప్పారు. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. For more details, search for Honor Signatus. అందుకని అది చేయాలన్నమాట. ఆ దానం అనేటువంటిది చాలా ముఖ్యం. అంతేకాకుండా మనకు అవకాశం ఉన్నట్లయితే ప్రతిరోజు కూడా ఒక కలశం ఇంట్లో పెట్టి 2 కలశాలు పెట్టి, ఒక కలశంలో 2 గుప్పిళ్ళు బియ్యము, ఇంకో కలశంలో ఒక శనగలు వేస్తూ దానికి దక్షిణ కూడా పెడుతూ ప్రసాదాలు పంచిపెట్టేటువంటి ఆలయంలో కనుక ఇచ్చినట్లయితే వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి అలాగా ఇచ్చినట్లయితే నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్ మనకు సుబ్రహ్మణ్య భుజంగ ప్రియాత స్తోత్రంలో శంకరాచార్యుల వారు ఈ విషయాన్ని వర్ణిస్తారు. ఏమనంటే నిత్యము అన్నదానం చేసేటువంటి వాడికి అన్ని రోగాలు పోతాయి అని. అందువలన ఈ అష్టమ శని సంబంధంగా ఏ దోషాలైతే అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉందో దానికి ఈ నిత్యాన్నదానం చాలా మంచిది. మనిషిని రోజు తీసుకొచ్చి బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలి అంటే కుదరదు. అందుకని ఇప్పుడు సమస్య ఈ కాలంలో అది చాలా కష్టంగా ఉంది. మామూలుగా ఇదివరకు బంధువులు అతిథులు వస్తుండేవారు ఇదివరకు, కానీ ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా రావట్లేదు, ఎక్కడో హోటల్లోనో తినేసి వస్తున్నారు. అందుకని మనకు ఇల్లు కూడా ఎలా ఉండాలంటేనండి, మనకు అతిథులు వచ్చినా సరే వాళ్ళకి సౌకర్యం కల్పించేలా ఉండాలి వాస్తవానికి. కానీ ఇప్పుడు అపార్ట్మెంట్లు కదా నేను అంటే దాంట్లో కూడా వీళ్ళు హాల్లోనేమో సోఫాలు వేసేసి కూర్చుంటారు, పడగదిలో ఎప్పుడూ మంచాలు ఉంటాయి. ఇదివరకు మంచాలు అనేటువంటి అప్పటికప్పుడు వేసుకుని తర్వాత ఎత్తేసేవారు. పొగలు ఉండేవి కావు, మంచాలు పరిచి ఉండేవి కావు. అందులో ఇల్లంతా ఖాళీగా ఉండేది, అతిథులకు కూడా అవకాశాలను ఇచ్చేది. ప్రస్తుతం అలాంటి అవకాశాలు ఉండట్లేదు. ఆ కారణంగా మనం ఏం చేయాలి అంటే దేవుడి దగ్గరే కలశం పెట్టుకుని ఆ కలశంలోనే 2 గుప్పెళ్ళు బియ్యం వేస్తూ శనగలు కూడా వేస్తూ. శనగలు ఎందుకు వేయాలి అంటే శనగలకు సంబంధించి చణకాహ సర్వపాపఘ్నాః, శనగలు అనేటువంటి దానం చేసినట్లయితే అన్ని పాపాలు పోతాయని చెప్పారు. కాబట్టి వాటిని కూడా దాంట్లో వేయాలి, దక్షిణ వేయాలి. దాంట్లో వీలైనంత చేతనైనంత దాన్ని మనం ఆలయంలో ఇచ్చినట్లయితే భగవంతునికే సమర్పించినట్లు అవుతుంది. కాబట్టి అది నిత్యాన్నదానం అవుతుంది, అది ప్రయోజనకారిగా ఉంటుంది. అలాగనే ఈ సింహరాశి వాళ్ళకి అతి ముఖ్యమైన అంశం ఏమిటి అంటే సప్తమంలో రాహు. ఇది చుట్టూ ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా ఆశ పెట్టి వీళ్ళని లోబరుచుకొని నష్టపరిచేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళ ప్రయోజనం కోసం వాళ్ళు ఇతన్ని ఆశ పెడతారు. ఈ ఆశ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఆశకు లోబడడం అనేటువంటిదే నష్టాన్ని కలిగజేస్తుంది. అందువల్ల ఆశకు లోబడకుండా ఉండాలి. అలా ఉన్నట్లయితే ప్రయోజనకారిగా ఉంటుంది. అలాగే సింహంలో
సింహానికి ద్వితీయంలో, కన్యకి శని యొక్క దృష్టి ఉంది. ఈ శని యొక్క దృష్టి వల్ల ఏమవుతుందంటే సమయానికి మాట్లాడకపోవడమైనా జరగచ్చు, మాట్లాడినది అపార్థమైనా కలిగించవచ్చు. ఆ రెండింటినీ కూడా అధిగమించడం కోసం వాగ్దేవి అయిన నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా జపించుకోవాలి. అలాగే గురుడు లాభంలో ఉన్నాడు కదా, లాభంలో ఉన్నప్పుడు లాభాన్ని కలగజేస్తాడు, రప్పిస్తాడు. ఆ వచ్చినటువంటి ధనం సద్వినియోగం కావాలి. సద్వినియోగం కావడం కోసం మనం సుమంతో శ్రీ కార్తవీర్యార్జున అనేటువంటి సాయంత్రం 7 నుంచి 8 వరకు చేసుకోవాలి. 5 నుంచి సాయంత్రం 6 నుంచి 7 వరకు కూడా అరుణాచల శివ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవాలి. ఆ విధంగా చేసినట్లయితే ప్రయోజనం కలుగుతుంది. అలాగే కొన్ని రోజుల్లో త్రయోదశి అనేటువంటి రోజుల్లో ప్రదోషం అని ఉంటుంది. ఆ ప్రదోషం ప్రతిరోజు కూడా ప్రదోషం కాలం ఉంటుంది, కానీ ఆ సమయంలో ప్రత్యేక శక్తి కలిగినది అనమాట. ఆ కారణం చవితి, అలాగే త్రయోదశి, ఇలా కొన్ని తిథులు ఉన్నాయి. ఆ తిథుల్లో ప్రదోషం అని ఉంటుంది, మన పంచాంగాల్లో రాస్తారనమాట. అలాంటి ప్రదోష సమయంలో కనుక మనం శివునకు 1 కేజీ నల్లతో పూజ చేసి వాటిని ఆవులకు పెట్టినట్లయితే చాలా మంచి ఫలితం ఉంటుంది. అందుకని ప్రదోష సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా మామూలుగా రోజు ఉండే ప్రదోషం ఉంది కదా, ఆ ప్రదోషం కూడా అంటే సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత ఉండేటువంటి కాలం అనమాట. ప్రదోషం అంటే దోషం అంటే రాత్రికి ముందు ఉండేటువంటిది, అదే సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత ఉండే కాలం. ఆ కాలంలో 1:12 దాని సమయం అనమాట. ఆ సమయంలో కనుక మనం అరుణాచల శివ అనే నామాన్ని తప్ప లేదా పూజనే చేసుకోవచ్చు. ఆ దైవ సంబంధంగా తప్ప లౌకిక విషయాల్లో ఏ పని చేసినా పాపం కొత్తగా వస్తుంది అన్నారు. అసలే మనం దోషంతో కూడి ఉన్న సమయంలో పాపం కొంత యాడ్ అయినట్లయితే, కలిసినట్లయితే వాడికి కష్టం పెరుగుతుంది కదా. అందుకని తప్పనిసరిగా ఆ ప్రదోష సమయాన్ని భగవత్ సేవకే వినియోగించుకోవాలి, భగవన్నామస్మరణకే వినియోగించుకోవాలి, దానాలకి దానాలకి సూర్యాస్తమయానికి ముందు సమయాన్ని వినియోగించుకోవాలి. సూర్యాస్తమయం తర్వాత దానం చేయడానికి ఎంత మంచిది కాదు. సింహరాశికి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా మీ రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది గురుగారు చాలా చక్కగా అర్థమయ్యేలాగా వివరించారు. మీకు ఎటువంటి సందేహాలున్నా, అలాగే గురుగారిని అడగాలనుకునే ప్రశ్నలు ఏమైనా ఉన్నా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City. For more details, search for Honor Signatus.